ఇప్పుడు చెప్పుకొనే స్టోరీ. అమ్మ రాజీనామా. ఒక చిన్న గ్రామంలో అందరూ గౌరవించే మహిళగా నిలిచిన అమ్మ కథ ఇది. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి ఓ సాధారణ గృహిణి కాదు. ఆమె సంపూర్ణ కుటుంబ సారథి. భర్త సత్యం, ఇద్దరు పిల్లలు అనూష మరియు రాకేష్, వీరందరి జీవితాలను తన ప్రేమ, త్యాగాలతో నడిపించిన ధీర మహిళ. లక్ష్మి చిన్న వయస్సులోనే వివాహం అయింది. పెళ్లైన మొదటి రోజు నుంచి ఆమె కుటుంబానికి అంకితమయ్యింది. భర్త పొలం పనులు చేస్తుంటే ఇంటి బాధ్యత అంతా లక్ష్మి తలకెత్తుకుంది. పిల్లలు పుట్టాక ఆమె బాధ్యతలు రెట్టింపయ్యాయి. కాని ఆమె మొహం మీద ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. తెల్లారిన వెంటనే లేచి ఇంటిని చక్కదిద్దడం, భర్తకు భోజనం పెట్టడం, పిల్లలను చదువుకోమని ప్రోత్సహించడం, ఇవన్నీ ఆమె దినచర్యలో భాగమయ్యాయి. కాలంతో పాటు పిల్లలు పెరిగారు. అనూష చదువులో చాలా తెలివిగా ఉండేది. రాకేష్ ఆటలు ఆడటంలో తల్లడిల్లేవాడు. కాని చదువులో అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు. తల్లి అతనిని బుజ్జగిస్తూ, ఒక్కసారైనా చదువుకోమ్మంటూ మెల్లిగా ప్రోత్సహించేది. ఒకరోజు అనూష ఇంటికి రావడంతోనే ఉరుకుల పరుగులు చేసింది. అమ్మా, నన్ను పాఠశాల ఫీజులు కట్టలేదని తరగతిలో నిలబెట్టారు. నాతో పాటు ఉన్నవాళ్లు నన్ను చూసి నవ్వుకున్నారు. నన్ను ఇంత అవమానానికి గురి చేయడమేంటి అని ఏడుస్తూ చెప్పింది. అమ్మకు కడుపు మండిపోయింది. ఇంట్లో అంతా చుట్టూ చూసింది. అప్పటికే భర్త తీసుకున్న అప్పుల వడ్డీలు కట్టలేక నలిగిపోతున్నారు. అయినా పిల్లల చదువు ఆపాలని ఆమె మనసు ఒప్పుకోలేదు. ఆమె దగ్గర ఉన్న చిన్న చిన్న నగలను ఓటమి మనసుతో తీసుకుని అవి అమ్మి ఫీజులు కట్టింది. ఏడాదులు గడిచే కొద్దీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత కష్టమైంది. కాని లక్ష్మి ఎప్పుడూ తన బాధను బయట పెట్టేది కాదు. పిల్లలు చదువుకోవాలని, వాళ్లకు మంచి భవిష్యత్తు కావాలని ఆమె నిరంతరం శ్రమించింది. అనూష ఇంజనీరింగ్ పూర్తి చేసింది. రాకేష్ మాత్రం చదువులో సరిగా నిలవలేక కొంతకాలానికి పనికి వెతకసాగాడు. ఇక కుటుంబ భారాన్ని చిన్నదాన్ని అని అనూష మోసే స్థాయికి చేరుకుంది. కాని రోజులు మారలేవు. అనూష ఉద్యోగం వచ్చినా రాకేష్ ఇంకా ఇంట్లోనే ఉండిపోయాడు. ఒక రోజు సత్యం అనూషతో మాట్లాడాడు. నీకి మంచి జీతం వస్తోంది. రాకేష్ కోసం కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలి. కాని నువ్వు సాయపడితేనే అది సాధ్యమవుతుంది. అనూష పచ్చిగా నిరాకరించింది. నేను ఎన్నాళ్లవరకు అందరికీ సహాయపడాలి? రాకేష్ కూడా తన బాధ్యత తెలుసుకోవాలి అని మొండికేసింది. ఇలాగే రోజులు గడుస్తుండగా ఇంట్లో రోజూ గొడవలు మొదలయ్యాయి. లక్ష్మి మధ్యలో నిలబడి అందరినీ శాంతింపజేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కాని ఎవరూ వినలేదు. ఒక రోజు ఉదయం వేళ లక్ష్మి కాఫీ పెట్టే క్రమంలో తన చేతిలోని పాత్ర నేలకి పడేసింది. ఆ శబ్దానికి అందరూ పరుగెత్తుకుంటూ వచ్చారు. తల్లిని విరిగి ఏడుస్తూ చూసి పిల్లలు ఆందోళన చెందారు. ఆమె చివరకు తన మనసులోని భారాన్ని బయటపెట్టింది. నేను నా జీవితాన్ని మీకోసం త్యాగం చేశాను. మీకోసం నా అవసరాలను త్యజించాను. కాని మీరు మాత్రం ఒక్కరికొకరు అర్థం చేసుకోవడం లేదు. నాకు విశ్రాంతి కావాలి. ఇక ఈ ఇంట్లో నేను ఉండలేను. నేను రాజీనామా చేస్తున్నా. అందరూ షాక్ అయ్యారు. కాని ఆమె నిశ్చయం మారలేదు. ఆ రోజు సాయంత్రం తల్లి తన చిన్న బుట్టతో ఇంటి ముంగిట నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆమె లేని ఇంటి లోకాలు వెలవెలబోయాయి. పిల్లలు, భర్త ఎవరికి వారే తనను తాను తప్పుపట్టుకున్నారు. తల్లి ప్రేమ, ఆమె త్యాగాలు గుర్తొచ్చి అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని రోజులకు లక్ష్మి ఊరిలోని ఒక పాత ఆలయం దగ్గర కనిపించింది. పిల్లలు, భర్త అక్కడికి వచ్చి ఆమె పాదాలు పట్టుకుని తమ తప్పులను ఒప్పుకున్నారు. అమ్మా, మేం ఇక ఒక్క మాట కూడా చెప్పుకోం. నీ కోసం మా జీవితాలను మార్చుకుంటాం. దయచేసి ఇంటికి రా. లక్ష్మి కళ్లలో ఆనందభాష్పాలు ఒరబడ్డాయి. ఆమె పిల్లలను ప్రేమగా తాకి,
వాళ్లతో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఆ రోజు నుండి ఆ ఇంట్లో ప్రేమ, సమన్వయం తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అమ్మ రాజీనామా మాత్రం కుటుంబాన్ని మార్పుకు నడిపించింది.